లార్డ్. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం 8, 9 అధ్యాయాలు చదువుకుందాం. ఈరోజు 10, 11, 12 అధ్యాయాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవే, వారి దృష్టికి అందకుండను. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడం, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పామమును ఉన్నవి. తామున్న పల్లెల యందిలి మాటుచోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి చూచును. గుహల్లోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొని పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరాధురులు నలిగి వంగుదురు. వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరవక నీ చెయ్యెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీ విచారణ చెయ్యవని వారు తమ హృదయములలో అనుకోనట ఎలా? నీవు దీనిని చూచియున్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విర్రగొట్టుము. చెడ్డవారి దుష్టత్వం ఏమి కనబడకపో వరకు దానిని గురించి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇంకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. చెవియొగ్గి ఆలకించితివి. కీర్తనలు 11వ అధ్యాయం. యెహోవా, శరణుజొచ్చియున్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టియున్నారు. చీకటిలో యథార్థ హృదయుల మీద వెయ్యుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులార చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులను బలాత్కారస్తులను ఆయన అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు. ఆయన ముఖదర్శనము చేసెదరు. 12వ కీర్తన. యెహోవా, నన్ను రక్షింపుము. భక్తిగల వారు లేకపోయిరి. విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. మోసకరమైన మనస్సు గలవారై ఈచకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఈచకములాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము. మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు.
బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనెప్పుడే లేచెదను. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి పూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో ఉండి వారి నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఆయా కీర్తనలు 10వ అధ్యాయంలో నీవెందుకు వెతుకుచున్నావని వాక్య వాగ్దానం సెలవిస్తుంది. మీ దయగల హస్తాన్ని చాపండి అయ్యా తండ్రి. ఈ కీర్తనలు ప్రభా తండ్రి విన్న ప్రతి ఒక్క బిడ్డలకి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. మీరు దీవించి ఆశీర్వదించి అనేకులు వింటకు నీ కృపను దయచేయమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.